కాంగ్రెస్ లక్ష్యంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమని అవమానపరిస్తే బీఆర్ఎస్ కు ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ కు పడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పతనానికి వారే శిలాఫలకం రాసుకుంటున్నారని ఆక్షేపించారు. పేదల పక్షాన పోరాడతామన్న కూనంనేని తమ జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదన్న సాంబశివరావు పేదల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టుల పని అవ్వటం గాని, కమ్యూనిస్టులని అంతం చేయటం గాని, కమ్యూనిస్టులు లేకుండా చేయటం గాని ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు. ప్రజలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంతకాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టుల స్నేహం. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు భవిష్యత్తులో ఎట్లా నాకు తెలియదు. అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.